వీఆర్ ఇన్ లుక్సెంబర్గ్ టుడే. ఇవాళ మనం లుక్సెంబర్గ్లో ఉన్నాం. బర్లిన్ నుంచి ఫ్లై అయ్యి లుక్స్ ఎయిర్పోర్ట్లో దిగామన్నమాట. అక్కడి నుంచి వీ కేమ్ వయా బస్సెస్ ఉంటాయి. డే పాస్ తీసుకొని వీ ట్రావెల్డ్ ఇన్ టు ద సిటీ సెంటర్. సిటీ సెంటర్లోకి వచ్చిన తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ స్పాట్ ఉంటుంది, సో దట్ వీ కెన్ కలెక్ట్ ఎవ్రీథింగ్. అక్కడి నుంచి మనం ఇన్ఫో తీసుకొని మనం ఏ స్పాట్స్ చూడాలి అని లిస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. బిఫోర్ ప్రిపేరింగ్ ద లిస్ట్ నేను కూడా కొంత గూగుల్ చేశాను అనమాట. సో నా ఐటినరీ ఎప్పుడు నేను ప్రిపేర్ చేసుకుంటాను, అలానే స్పాట్స్ అని పిక్ చేసుకున్నాను ఏమేమి చూడాలి అని. సో వాళ్ళది నాది కంపేర్ చేసుకొని వీ స్టార్టెడ్ మూవింగ్. ప్యాలెస్ చూసాము, ఫేమస్ బ్రిడ్జెస్ చూసాము, బాక్ కేస్మెంట్స్ చూసాము. సో అన్నీ ఇది ఒక ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అనమాట. ఇవన్నీ ఆ పాతవి అన్నీ చూసాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే లక్సెంబర్గ్ ఈజ్ బికమింగ్ ఏ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సిటీ ఫర్ ఎవ్రీ వన్. అండ్ నెక్స్ట్ జూన్ నుంచి వాళ్ళు ప్రపోజల్స్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పొల్యూషన్ ఏది ఉండకూడదు అనుకుంటున్నారంట. దాన్ని రెడ్యూస్ చేయడానికి వాళ్ళు తీసుకునే మెజర్మెంట్స్ ఇది. బికాజ్ ఇది వరల్డ్ స్మాలెస్ట్ కంట్రీ అండ్ రిచెస్ట్ కంట్రీ. దానివల్ల వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదంట ఈ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వచ్చే అమౌంట్ తగ్గినా కూడా. సో నెక్స్ట్ జూన్ నుంచి గైస్ ఇట్స్ గోనా బి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ కంట్రీ లుక్సెంబర్గ్. సో ఎవరైనా రావచ్చు, సిటీ అంతా ఫ్రీగా తిరగవచ్చు. అండ్ ప్రస్తుతానికైతే జస్ట్ నామినల్ ఫీ €4, చాలా తక్కువ. అది తీసుకుంటున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ లైక్ బ్యాటరీ ఆపరేటెడ్ బస్సెస్ అన్ని బ్యాటరీ ఆపరేటెడ్ ఉన్నాయి, సో దట్ లో పొల్యూషన్ ఉంటుంది. ఇది బెర్లిన్ ఎయిర్పోర్ట్ అనమాట. మేము ఇక్కడ బెర్లిన్ షోనఫెల్డ్ నుంచి ఫ్లై అయ్యి లుక్స్ ఎయిర్పోర్ట్లో దిగాము. సో ఇట్స్ మార్నింగ్ అరౌండ్ 5 o'clock మా ఫ్లైట్. ఇట్స్ జస్ట్ 1.5 hour జర్నీ టోటల్గా. సో దిగగానే మాకు ఒక మంచి ట్రైన్ కనపడింది, బుల్లెట్ ట్రైన్లా ఉంది. బట్ అది ట్రామ్ అనమాట, లుక్ అలా ఉంది. వీఆర్ అట్ లక్సెంబర్గ్ సిటీ సెంటర్. సిటీ సెంటర్ అంటే ఏం లేదు, మీకు అంతా ఇన్ఫో దొరికే ప్లేస్ అనమాట. సో దిస్ ఇస్ ద మ్యాప్. మనం ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ఒక ఈజియెస్ట్ వే ఇస్తారనమాట. స్ట్రీట్స్ ఆఫ్ లక్సెంబర్గ్. సబ్వే ఎక్కడైనా ఉంటుంది ఇక్కడ. సబ్వే, మెక్డొనాల్డ్స్, KFC అన్ని దగ్గర మనకు దొరుకుతుంది. ఈవెన్ బర్గర్ కింగ్ కూడా. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ సిటీ సెంటర్ ఇన్ లక్సెంబర్గ్. ఇక్కడ నుంచి మేము ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి ఇన్ఫో తీసుకున్నాక గ్రాండ్ డూకల్ ప్యాలెస్ ఇదేనమాట. ఇక్కడికి రీచ్ అయ్యాము. ఇది 1572లో కట్టారు, వెరీ ఓల్డ్ వన్. సో ఇక్కడ గాడ్స్ చేంజ్ అవుతారనమాట. బయట మీరు చూసారు కదా, ఆ గాడ్స్ చేంజింగ్ సెరమనీ ఈవినింగ్ ఉంటుందంట. సో అప్పుడు చాలామంది గ్యాదర్ అయ్యి చూస్తారంట. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నారు. బట్ ఆ రోజు రైన్ వల్ల క్యాన్సిల్ అయింది అనుకుంటా. అండ్ ఇది ప్యాలెస్ ఎదురుగ్గా ఉండే ఒక చాక్లెట్ స్టోర్. ఇక్కడ హాట్ చాక్లెట్ ఆసమ్ ఉంది. సో మీరు వెళ్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇట్స్ నాట్ ఈవెన్ కాస్ట్లీ, అరౌండ్ €3 to €4. అండ్ ఇది సిటీ సెంటర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అన్నాం కదా, దాని ఎదురుగ్గా ఉన్న క్రిస్మస్ మార్కెట్స్ అనమాట. డే టైమ్ పెద్దగా క్రౌడ్ ఉండదు. సో ఇది కూడా అదే సిచ్యువేషన్. సో నైట్ ఈ లైట్స్ అన్నీ గ్లో అవుతూ అక్కడ ఐస్ స్కేటింగ్ చేస్తూ ఫుల్గా ఉంటారు. మీకు నెక్స్ట్ పార్ట్లో నేను అది చూపిస్తాను నైట్ ఎలా ఉందని. బికాజ్ ఐ కాంట్ ఫినిష్ లక్సెంబర్గ్ ఇన్ 1 video. సో అందుకోసమే నేను ఐ స్ప్లిట్ ఇట్ ఇంటూ 2 parts. ఇదన్నమాట స్నో స్కేటింగ్ అంతా ఇక్కడ చేస్తుంటారు. ఇదంతా స్నోతో తయారైంది, ఆ జింకలు అవన్నీ. సో ఐ విల్ షో దట్ మీకు part 2లో.
చది వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసెస్ లైక్ పార్లమెంట్ అండ్ ఆల్. వెల్కమ్. ఈ ప్లేస్ ఏంటి అంటే ఇది ఒక చర్చ్ అనమాట. మీరు ఫస్ట్ వీడియోలో బ్రిడ్జ్ ఏదైతే చూసారో దానికి జస్ట్ ఒక 200 మీటర్స్లో ఉంటుంది. కేథడ్రల్ టు ద బ్లెస్డ్ వర్జిన్ ఈ చర్చ్ పేరు. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. మనం సౌండ్ చేయకూడదు, క్యాండిల్స్ వెలిగించి కామ్గా ప్రే చేసుకోవచ్చు. సో చాలా క్వైట్గా ఉంది, ప్రశాంతంగా ఉంది చర్చ్. అండ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అందుకోసమే ఇవన్నీ షూట్ చేశాను, మీకు అర్థమవుతుందని. పెయింటింగ్స్ అయితే సో బ్యూటిఫుల్. అసలు ఎప్పుడో ఎన్నో వందలేళ్ళు లాంగ్ ఎగో పెయింటింగ్స్ అనమాట ఇవన్నీ. కానీ ఇంకా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 1870లో కట్టారు ఈ చర్చ్. అప్పటి నుంచి కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో వీళ్ళు ఓల్డ్ కట్టడాలని చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ ఎవ్రీవేర్ ఇన్ ద యూరప్. ఇది వచ్చి నేషనల్ మ్యూజియం అనమాట. సో విచ్ షోస్ దర్ కల్చర్, లక్సంబర్గ్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఈ వేలో మనం కిందకి వెళ్తే ద మోస్ట్ 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 బ్యూటిఫుల్ ప్లేస్ ఆఫ్ లక్సంబర్గ్ చూస్తామన్నమాట. దాని పేరు ఏంటి అంటే చూసాక చెప్తాను మీకు ఆ బ్యూటీ ఏంటనేది. ఇదే కార్నిచ్. ఇది మోస్ట్ బ్యూటిఫుల్ బాల్కనీ ఆఫ్ యూరప్. అంటే ఆ పైనుంచి ఆ కింద నుంచి చూసే వ్యూని కార్నిచే అంటారు. సో దీన్ని వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బాల్కనీ ఆఫ్ యూరప్ అని పిలుస్తారు వీళ్ళు. ఇది హార్ట్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లక్సంబర్గ్లో ఉంటుంది. అండ్ ఈ వ్యూలోనే మీకు హార్ట్ ఆఫ్ ది లక్సంబర్గ్ జస్టిస్, లోయర్ టౌన్ ఆఫ్ ద గ్రూన్, సెయింట్ జాన్స్ చర్చ్, నేషనల్ మ్యూజియం ఆఫ్ నేషనల్ హిస్టరీ, కల్చరల్ సెంటర్ అండ్ ద సైన్ పోస్టెడ్ వెన్జల్ వాక్ ఇవన్నీ ఉంటాయి. ఈ సైడ్లో ఆ లేక్లాగా వెళ్తుంది. కింద ఉండేదంతా చర్చ్ అనమాట, ఇందాక నేను చెప్పింది. అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూలో వచ్చేసి మనం కిందకి వెళ్ళొచ్చు నడుచుకొని. బట్ ఇట్ టేక్ ఏ లాంగ్ టైం. లేదంటే కింద నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఈ వ్యూ చూస్తూ ఎంతసేపు ఉండిపోయామో మాకైతే తెలీదు. బట్ చాలా అద్భుతమైన వ్యూ ఇది మాత్రం. ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మన లక్సంబర్గ్లోనే చూస్తాం. లైక్ నేను వెళ్ళిన ముందు యూరోపియన్ సిటీస్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఈ డోమ్ షేప్లో ఇక్కడే ఉంటాయన్నమాట. ద మోస్ట్ ఇన్స్టాగ్రామ్ పిక్చర్ కూడా ఇక్కడే తీసుకుంటారు. అండ్ అటు సైడ్ ఉన్నాయి కదా అవి బాక్ కేస్మెంట్స్ అనమాట. వింటర్లో క్లోజ్ అయిపోయి ఉంటాయి. ఆ కార్నర్లో అందరు నిలబడి ఉన్నారు కదా ఆ బాక్ కేస్మెంట్స్. ఐ విల్ టెల్ యూ బాక్స్ కేస్మెంట్స్ అంటే ఏంటి అనేది. ఇది కూడా బ్రిడ్జెస్ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు లవ్ లాక్స్ చేస్తారనమాట, వాళ్ళ పేర్లు పెట్టుకొని. ఆ బ్రిడ్జే ఇది. అండ్ ఈ బాక్ కేస్మెంట్స్ అంటే ఏంటి అంటే ఒకప్పుడు యుద్ధాలు జరిగాయి కదా, సో అప్పుడు దాక్కున్న ప్లేసెస్ అండ్ రిమైనింగ్ లైక్ వాట్ నాట్ అన్నీ స్టోర్ చేసుకున్న ప్లేసెస్, సేఫ్టీ ప్లేసెస్ అన్నీ బాక్ కేస్మెంట్స్ అనమాట. లైక్ అండర్ గ్రౌండ్ ప్యాస్లా ఉంటుంది. వింటర్లో డ్యూ టు క్లైమేట్ వల్ల దే డోంట్ అలౌ. అండ్ రియల్లీ చాలా చల్లగా ఉంది. ఆల్మోస్ట్ చూడ్డానికైతే మీకు బ్రైట్గా ఉంది కానీ వి షివర్డ్ అ లాట్. ఆల్మోస్ట్ ఇట్ వాస్ -degrees. చాలా చలి పుట్టింది. సో దే స్టాప్డ్ అలవింగ్ ద పీపుల్ ఇన్ టు దట్ బాక్ కేస్మెంట్స్ డ్యూరింగ్ ద వింటర్ ఫర్ ద సేఫ్టీ పర్పస్ అనమాట. అండ్ దూరంగా బ్రిడ్జ్, ఇక్కడ ఇల్లులు, లెఫ్ట్ సైడ్లో బాక్ కేస్మెంట్స్. ఎస్, ఎవ్రీథింగ్ వాజ్ బ్యూటిఫుల్. మనం ఇందాక ఫస్ట్ వీడియోలో ఒక బ్రిడ్జ్ చూసాం కదా, దాని పేరు అడాల్ఫ్ బ్రిడ్జ్ అనమాట. ఆ అడాల్ఫ్ బ్రిడ్జ్ పైన కింద ఉంటుంది. కింద వాకింగ్కి, పైన వెహికల్స్కి అనమాట. సో మనం వాక్ చేస్తూ ఈ వ్యూ చూడడానికి కిందకు వచ్చాము. అన్నీ అద్భుతంగా ఉన్నాయనే చెప్పాలనిపిస్తుంది. నాకు ఇంతకంటే సినానిమ్స్ తెలియట్లేదు. బికాజ్ నాకు చాలా నచ్చింది లక్సంబర్గ్. మీకు నచ్చుతుంది కదా చూస్తుంటే. లక్సంబర్గ్కి 1 or 2 days మోర్ దెన్ ఎనఫ్.
చిన్న ఊరే. సో 2 days మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఆ బ్రిడ్జ్ కింద పైన వెహికల్స్కి కింద వాకబుల్ అని చెప్పాను. అక్కడి నుంచి వ్యూ అనమాట. ఇది సిటీ సెంటర్ స్పష్టంగా కనపడుతుంది. మనం బాక్కేస్మెంట్స్ నుంచి ఒక చిన్న రివర్ లాగా చూసాం కదా, ఒక పాయలాగా ఫ్లో అవుతూ ఉంది. సో అదనమాట. అండ్ ఆ రిఫ్లెక్షన్ వచ్చేసి ఆ నీళ్ళల్లో పడుతున్నట్టుంది. అప్పుడప్పుడే ఈవినింగ్ అవుతూ ఉందన్నమాట, అందుకే లైట్స్ అన్నీ ఆన్ చేశారు. ఆ చిన్న వాటర్ సౌండ్ అండ్ అక్కడ చాలాసేపే స్పెండ్ చేసాము అది వింటూ, ఆ నేచర్ని చూస్తూ అలాగా. అక్కడి నుంచి బ్యాక్ టు ద క్రిస్మస్ మార్కెట్. మనం ఏదైతే ముందు వీడియోలో డే వ్యూ చూసామో, కిడ్స్ స్టార్టెడ్ ఎంజాయింగ్. ఆ సౌండ్స్ మీకు వినపడతాయి, అందుకే నేను సౌండ్ మ్యూట్ చేయాలనుకోలేదు. దే ఆర్ షౌటింగ్ అవుట్ ఆఫ్ జాయ్. ఈ ఐస్ స్కేటింగ్ ఈ పిల్లలు ఇక్కడ చాలా బాగా చేస్తారు. మేబీ ఐ థింక్ సమ్మర్ కోచింగ్ ట్రైనింగ్కి వెళ్తారు అనుకుంటా. ఇట్స్ దేర్ ఆల్మోస్ట్ చాలా పిల్లలకి ఇచ్చాను హాబీ. దే ఆర్ లైక్ ప్రొఫెషనల్స్ ఇన్ దిస్. ఐ హోప్ మీరు బ్లాగ్ చూసారనుకుంటున్నాను. మీకు నచ్చే ఉంటుంది. లుక్సెంబర్గ్లో చూడడానికి స్పెషల్ ప్లేస్ ఏం లేకపోయినా ఆ నేచర్, కన్స్ట్రక్షన్స్ చూడండి, వ్యూ, ఇలాంటి ఒక బ్యూటిఫుల్ స్పాట్ చూడడానికైనా ఇక్కడ రావచ్చు. కాకపోతే మీకు ఎక్కువ డ్యూరేషన్ అవసరం లేదు. మేబీ 1 or 2 days అలా స్టే చేసి మీరు వెళ్ళొచ్చు. సో మీకు లుక్సెంబర్గ్ గురించి ఏదైనా టిప్స్ కావాలనుకుంటే యూ కెన్ డ్రాప్ మీ అన్ ఈమెయిల్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అ లాట్. అంటిల్ దెన్, బై.